కనపడుతుంది, వద్దులే, కనపడుతుంది, జూమ్ చేస్తా. ఈ రోజు ఈ వృద్ధాశ్రమంలో పాలారి పరమేశ్వర్ గారి జ్ఞాపకార్థము 3వ రోజు ఈ భక్త సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శివపురాణం, గరుడ పురాణం ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ రోజుతోటి లాస్ట్ డే. అయితే ఆయన ఆత్మకు శాంతి కలిగిందని నేను భావిస్తున్నా. ఆయన నాకు ఎంత మిత్రుడు అంటే, ఆయన నేను చేసింది ఈ యొక్క కార్యక్రమం అని నేను అనుకుంటా. నాకు ఎవరు సహకరించకుండా కూడా నేను నా యొక్క ధైర్యంతో ఇది చేయాలి ఆయనను అని అనుకున్న కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ నాకు సహకరించాలి. మా ట్రస్ట్ వాళ్ళు కూడా ఎవరు సహకరించాలి. అయితే ఆయన భావనా బ్యాంకు రామ్మూర్తి ఆయన కలిసి భావనా బ్యాంకు ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు ఆయన భావనా బ్యాంకు చైర్మన్. అవి 11 బ్రాంచీలతోటి 100 మంది ఎంప్లాయీస్ తోటి అది 100 మందికి అది 100 మందికి వాళ్ళు ఉద్యోగం చూపెట్టిన మహానుభావుడు. అయితే ఈ పరమేశ్వరుడు ఇప్పుడు ఆ బ్యాంక్ చైర్మన్ ఉండే. అయితే ఆయన ఎన్నో మంచి పనులు చేసాడు. కానీ అది కొంతమంది గుర్తిస్తారు, కొంతమంది గుర్తించారు. అయితే ఇక్కడ ఏంటంటే నేను మన తెలుగు గ్రంథాల ఒక ఏంటి పుణ్యము, దానము, ధర్మము అనేది అన్ని గ్రంథాలలో ఉంటుంది. అయితే ఒక ఆయన మార్క్స్ ముల్లర్ అని అమెరికా, ఆయన ఏం చేసినట్టే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాలు అని చదివాడు. చదివితే ఆయనకి ఏమైంది, ఈ హిందూ ధర్మం గ్రంథాలు భగవద్గీత కానీ రామాయణ కానీ ఇవన్నీ చాలా బాగా నచ్చి ఆ యొక్క గ్రంథాలను, సంస్కృతంలో ఉన్న గ్రంథాలను అవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తే వాళ్ళ దేశంలో ఉన్న కోట్ల మంది ఇంగ్లీష్ వాళ్ళు అంటే వాళ్ళ జాతి వాళ్ళు ఈ యొక్క గ్రంథాన్ని చదివి వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క గ్రంథాలన్నీ ఫస్ట్ భగవద్గీతను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు అన్నమాట. ట్రాన్స్లేషన్ చేస్తుంటే ఒక హార్ట్ వర్క్, ఒక హార్ట్ గొట్టు పదం ఆయనకు అర్థమైతలేదు. అది ఆగిపోయింది, భగవద్గీత సడన్గా ఆగిపోయింది. ఎట్లా చేయాలి ఇండియాకు పోదామంటే అప్పుడు విమానాలు లేవు. 150 ఏళ్ళ కింద స్టీమర్ల పోవాలంటే 6 నెలలు పడుతుంది. ఇది డబ్బుతో కూడుకున్నది. ఈ సెంటెన్స్ కు నాకు ఎట్లా మీనింగ్ రావాలని అనుకుంటున్నాడు. అంతలోనే మన ఇండియాలో ఒక ఆయన త్రివేది అంటే 3 వేదాలు చదివినాడు. అయితే మన దగ్గర ఇండియాలో ఏంటంటే పిల్లలకు త్రివేది, చతుర్వేది, ద్వివేది అని పేర్లు పెడతారు. ఎందుకంటే ఆ యొక్క వేదాలు యొక్క పేర్లు పిల్లలకు పెడతారు. అయితే ఈ త్రివేది అంటే ICS అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే ఇప్పుడేమో IAS అంటారు. అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు ICS అని ఒక కలెక్టర్ అవుతారు అనమాట. IAS లెక్క వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ రాస్తే ఈ త్రివేది అనే పిల్లవాడు అన్ని పరీక్షల ఉత్తీర్ణుడై 100 రకాల పరీక్షలలో ఉత్తీర్ణై ICS ట్రైనింగ్ కు లండన్ పోతాడు. లండన్ పోయిన తర్వాత లండన్ లో మొత్తం ఆ యొక్క కోర్స్ అంతా అక్కడ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కలెక్టర్లు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే ట్రైనింగ్ అయిపోయాక ఇండియాకి వస్తుంటే ఒక వాళ్ళ లెక్చరర్ అన్నాడు, ఇంకా 1 రోజులు మన స్టీమర్ రాబోతుంది, 1 రోజులు ఫ్రీ ఉన్నాం అంటే అప్పటిదాకా ఏం చేయాలంటే మీ ఇండియా గురించి ఈయన గ్రంథాలు, సంస్కృతంలో ఉన్న గ్రంథాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు మార్క్స్ ముల్లర్, ఆయన పోయి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకో మాట్లాడంటే ఈయన పోయి అపాయింట్మెంట్ కోసానికి ఆయనకి ఒక చీటీ పంపిస్తే ఆయన ఎగిరి కనిపించి సరే ఇండియా నుంచి ఒక త్రివేది అంటే 3 వేదాలు చదివినోడు వచ్చాడు, నా యొక్క ఈ ఆడు సెంటెన్స్ కు సమాధానం చెప్తాడు, ఇప్పుడు నా గ్రంథం తయారైపోతుంది, నాది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అవుతుందని సంతోషపడ్డాక త్రివేది పోతాడు. ఎదురుగా కూర్చుంటాం ఇద్దరు. కూర్చున్నాక నువ్వు ఏం చేస్తున్నావు అంటే నేను ఇట్లా ICS కంప్లీట్ చేసిన ఇండియాకి పోతా, ఇండియాలో నాకు ఎక్కడో ఒక చోట కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తారు, జాబ్ చేస్తా అంటాడు. వాట్ నెక్స్ట్ అంటాడు. కరెక్ట్ అయితే ఏం చేస్తాడు. వాట్ నెక్స్ట్ అంటే పెళ్లి చేసుకుంటా, మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటాడు. పెళ్లి చేశాక పిల్లలు అవుతారు, మళ్ళీ వాట్ నెక్స్ట్ అంటాడు. పిల్లలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అలా పెళ్లి చేస్తా అంటాడు. అని ఈయన ఏమైనా వాట్ నెక్స్ట్ అంటాడు. మళ్ళీ గోపచ్చి ఏమంటాడు, మళ్ళీ పిల్లల పెళ్లి చేశాక వాట్ నెక్స్ట్ అంటే నేను చచ్చిపోతా అంటాడు. అప్పుడు ఈ యొక్క మార్క్స్ ముల్లర్ ఏమంటాడంటే ఈ యొక్క గ్రంథాల యొక్క నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏం చేయాలి, పుణ్యము, దానము, ధర్మము, ఇతరులకు సహాయం చేయటం, ఇవన్నీ నీ చేతుల దేవుని దగ్గరికి నువ్వు చనిపోయేటప్పుడు తీసుకొని పోవాలి అని మార్క్స్ ముల్లర్ ఎవరు చెప్తాడు, త్రివేదికి చెప్తాడు. అందుకనే మన గ్రంథాలలో ఇంత
పవర్ ఉంది అని ఎవరికి తెలియదు. 150 ఏళ్ల కింద ఇది రియల్ గా జరిగిన సంఘటన. కాబట్టి మనం కూడా అందరం అయినంత మటుకు దాన ధర్మము, పుణ్యము, ఇతరులకు సహాయం చేస్తే మనం పుణ్యలోకాలకు పోతాము అని దాని యొక్క ఇంతతో ముగిస్తాం.